ఎల్డోరియా మహారాజల్లో రాజు అలిస్టర్ తన తెలివి, బలం మరియు పరిపూర్ణ పాలనతో ప్రఖ్యాతిగాంచాడు. కాని కోటలో ఒక రహస్య వదంతి ప్రచారంలో ఉంది. రాజుకు ఒక జతసోదరుడు ఉన్నాడు. దశాబ్దాల క్రితం రాణి ఎలెనోర్ ఒక రాత్రి తుఫాన్ సమయంలో 2 కుమారులను జన్మనిచ్చిందని చెబుతారు. కాని ప్రజలు కేవలం అలిస్టర్ పుట్టిన వేడుకను జరుపుకున్నారు. మరొక కుమారుడిని మరచిపోయారు. కొందరు అతను మరణించాడని, మరికొందరు రహస్యంగా దాచివేయబడినాడని నమ్మారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వింత సంఘటనలు జరిగాయి. రాజును ఒకే సమయంలో 2 చోట్ల చూశారంటూ రక్షకులు, ప్రజలు చెప్పసాగారు. ఆ కోణాల్లో రాజుతో అచ్చుగుద్దినట్లు ఉండే వ్యక్తి దొంగలలో, అఘోరులలో మరియు శత్రువులలో ఉన్నాడన్న వదంతి విస్తరించిపోయింది. ఒక రాత్రి కోటలోకి చొరబాటు జరిగింది. రక్షకులు చేరుకునేసరికి రాజు అలిస్టర్ తన కత్తిని రక్తంతో తడిపి భూమిపై ఉన్న తన పోలికగల వ్యక్తిని చూస్తూ నిలబడ్డాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి జాడ లేకుండా పోయింది. కాని ప్రశ్న మిగిలింది. నిజమైన అలిస్టర్ ఎవరు? రాజ్యంపైని కైవసం చేసుకున్నది నిజమైన రాజా లేదా అతని సోదరుడా?